పాత్రికేయ సోదరులకి నమస్కారాలు, ధన్యవాదాలు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ ఇది న్యూయార్క్ బేస్డ్ యూనివర్సిటీ. ఇది యుఎస్లో యూనివర్సిటీస్ని అకాడమీస్ అంటారు. అక్కడ అంటే ఈ యొక్క ఏయుజిపి అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ న్యూయార్క్, ఈ సంస్థ 67 దేశాల్లో యాక్టివ్గా ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తుంది, గ్లోబల్ పీస్ మీద కూడా. యునైటెడ్ నేషన్స్, అదేవిధంగా వరల్డ్ పీస్ అసెంబ్లీ, యూరోపియన్ యూనియన్స్ ఇవన్నీ కూడా అక్రిడిటెడ్ అండ్ అక్రిడిటెడ్ విత్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా కూడా. ఈ సంస్థ వారు నాకు డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్ పిహెచ్డి ఇన్ ఆర్ట్స్ అనేటువంటి బిరుదుని ఇచ్చి డాక్టరేట్ని కాన్ఫర్ చేయడం జరిగింది ఒకరోజు క్రితం. చాలా సంతోషం. ఒక సినీ కుటుంబంలో పుట్టి సినిమా వాతావరణంలో పెరిగి 150 సినిమాలు పూర్తి చేసుకున్నాను. నేను ఎదురు చూడలేదు ఈ అవార్డు, నాకు ఈ డాక్టరేట్ వస్తుందని అనుకోలేదు. యాక్టర్ నరేష్ డాక్టర్ కూడా అవుతాడని నేను అనుకోలేదు. మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి చెప్పేది, ఎప్పుడన్నా నువ్వు డాక్టర్ అయితే బాగుండేదని. అదేవిధంగా కనీసం నల్లకోట వేసుకుని, నేను 10th వరకే చదువుకున్నాను, చాలా వెరీ ఎర్లీ టైంలో సినిమాలోకి వచ్చేసాను. ఒక నల్లకోట వేసుకుని నువ్వు కూడా ఒక డిగ్రీ తీసుకుంటే బాగుండేదండి. ఈ రెండు కూడా ఒకేసారి జరిగిపోయింది. ఇది అమెరికన్ అకాడమీ ఆఫ్ ఏయుజిపి వారికి కూడా కృతజ్ఞతలు. ఈ యొక్క డాక్టరేట్ నేను నా ఇద్దరు గురువులు, నాకు నటన డిసిప్లిన్ నేర్పించినటువంటి ఇద్దరు గురువులు, శ్రీ జంజాల గారు, రెండోది విజయనిర్మల గారు మా తల్లి, మూడోది నాకు పిల్లర్గా నిలబడినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు, నాలుగోది తెలుగు సినీ ప్రేక్షకులకి అంకితం చేస్తున్నాను ఈ యొక్క డాక్టరేట్ని. నేను ఎప్పుడు కూడా 150 సినిమాల్లో కూడా ఎటువంటి బిరుదులు వాటి వెనక నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఒక బిరుదు కానీ ఒక అవార్డు కానీ ఇన్ఫ్లుయెన్స్తో మనం అడిగి తీసుకుంటే అది ఇనప చెక్క ముక్కలతో సమానం, చోర్ బజార్ నుంచి వచ్చిందని నేనే నా బుక్లో రాస్తున్నాను. నాకు నంది అవార్డ్స్ ఇప్పటివరకు 3 వచ్చాయి, కొన్ని మిస్ అయ్యాయి కూడా, ఎప్పుడు బాధపడలేదు. దేన్ని ఎదురు చూసి నేను సినిమాల్లో యాక్ట్ చేయలేదు, ఒక అవార్డు వస్తుందనో ఇంకోటి కోసం. కేవలం నటుడుగా నన్ను నేను సంతృప్తి పరచుకోవాలి, ప్రేక్షకుల్ని అలరించాలనే ఒకటే ధ్యేయం నాకు. నేను ఏది చేసినా జీవితంలో, సామాజిక సేవ చేసినా, యాక్టర్గా చేసినా ఏమీ ఎదురు చూడకుండా చేశాను. కాబట్టి ఏమీ మనం ఎదురు చూడకుండా చేసినప్పుడు దానికి ఒక ఫలితం వచ్చినప్పుడు అది భగవంతుడు ఇచ్చిందిగా, నా గురువులు ఇచ్చిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది గొప్ప డైరెక్టర్స్, కె విశ్వనాథ్ గారు, బాపు గారు, దాసరి నారాయణరావు గారు, ఇటువంటి గొప్ప దర్శకులు, నిర్మాతలు, శ్రీ రామోజీరావు గారు, ఇతర పెద్ద పెద్ద నిర్మాతలు, వీళ్ళందరూ కూడా, నవతా కృష్ణరాజు గారు నా ఫస్ట్ సినిమా ఇచ్చినటువంటి, ఇటువంటి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజున 3 దశాబ్దాలు దాటి ఈ రోజున 7వ సంవత్సరంలో నేను ప్రారంభించినటువంటి నా నట జీవితం 150 సినిమాలు దాటి ఇంకా వేగం అందుకుంది. కాబట్టి నాకు ఈ యొక్క నవరసరాయ బిరుదు ఇచ్చినప్పుడు సంతోషపడ్డాను, శృతిలయ వారు. కానీ డాక్టరేట్ నేను వస్తుందని ఎదురు చూడలేదు. కాబట్టి నవరసరాయతో పాటు డాక్టరేట్ బిరుదును కూడా, డాక్టరేట్ బిరుదు అనేది నా టాలెంట్కి గుర్తింపు అనడంతో పాటు ఒక ఎంకరేజ్మెంట్, నా గురువులు నాకు నేర్పించినటువంటి విద్యకు గుర్తింపు అని నేను భావిస్తున్నాను. ఇయర్ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో ఫుల్ స్వింగ్లో వెళుతుంది. 2015 నుంచి కూడా వరుస హిట్లతో, ఇప్పుడు రిలీజ్ అయినటువంటి గుంటూరు టాకీస్ కూడా. కాబట్టి ఈ డాక్టరేట్ నా కెరియర్కి భద్రత ఇవ్వడంతో పాటు భద్రం కొడుకు అని కూడా చెప్తోంది ఈ డాక్టరేట్. కాబట్టి రానున్న రోజుల్లో మంచి క్యారెక్టర్స్, పెద్ద చిన్న సినిమా ఎప్పుడు నాకు లేదు. సినిమా ఒకటే నాకు, అన్ని కళలు ఒకటే.
నేను కళాకారుల ఐక్యవేదిక స్థాపించిన వీధి నాటకాలు కూడా నాకు అన్నీ ఒకటే. కాబట్టి మంచి సినిమాల కోసం, మంచి క్యారెక్టర్స్ కోసం నేను తప్పిస్తాను. అటువంటి సినిమాలు నేను చేస్తాను. ఖచ్చితంగా మీరు నాకు ఇచ్చినటువంటి డాక్టరేట్ కానీ, ఈరోజు నాకు ఇచ్చినటువంటి ప్రశంసలు కానీ, దీన్ని మరింత తెలుగు సినిమా యొక్క భవిష్యత్తుకు నేను కృషి చేస్తాను. తెలుగు సినిమా యొక్క ప్రతిష్టని ఇమ్మడం చేయడానికి నేను మరింత ప్రయత్నిస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ సంవత్సరం గుంటూరు టాకీస్ నేను మీరు చిత్రం బళారే విచిత్రం తీసుకున్నా, నీ శ్రేయభిలాషి తీసుకున్నా, అందరు బంధువు లాంటి సినిమాలు తీసుకున్నా, దృశ్యం తీసుకున్నా, నరేష్ కనపడ్డు. ఐఎమ్ మెథడ్ యాక్టర్. బేసిక్గా మెథడ్ యాక్టింగ్ స్కూల్ నేను ఫాలో అవుతాను. ఆ క్యారెక్టర్ కోసం పరకాయ ప్రవేశకానికి నేను ప్రయత్నిస్తాను. ఓన్లీ ప్రవర్తిస్తాను ఆ క్యారెక్టర్ని. కాబట్టి గుంటూరు టాకీస్ నా యొక్క సెకండ్ ఇన్నింగ్స్లో ట్రంప్ కార్డ్ అని నేను చెప్పాలి. 10 మెట్లు నన్ను ముందుకు తీసుకెళ్ళింది ఈ క్యారెక్టర్. ఈ రోజున ఈ క్యారెక్టర్ ప్రతి ఒక్క గెటప్, మేకప్ నుంచి నేను కానీ, డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ కానీ, శోభా కానీ మేమంతా కూడా కలిసి ఒక 2 months దీని మీద రీసెర్చ్ చేశాం. ఇంక్లూడింగ్ ఆ కళ్ళార్పడం, ఆ మ్యానరిజమ్స్ దగ్గర నుంచి, మూమెంట్ దగ్గర, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి. ఆ ఫలితం నేను థియేటర్లో చూశాను. ఈరోజు ఈ సినిమా పెద్ద హిట్ అయింది. మరొక్కసారి ప్రజలకి దండం పెడుతున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ క్యారెక్టర్ ఈ సినిమా నిలబెట్టింది అంటున్నారు. ఇదన్నీ కూడా డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్కి, నిర్మాత రాజ్ కుమార్కి, మా యొక్క యూనిట్ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, పాత్రికేయ సోదరులు కూడా నాకు ఎప్పుడు కూడా కుటుంబంగా నా వెంట ఉన్నారు. వారందరికి కూడా ఈ సక్సెస్లో నేను పాలు పంచుకుంటూ, గుంటూరు టాకీస్ కూడా ఇవాళ వచ్చిన అంచనాల ప్రకారం సాయికౌరపాటి గారు చాలా సంతోషంగా ఉన్నారు. మా అంచనాల ప్రకారం 2 కోట్లతో తీసిన ఇటువంటి సినిమా హిందూపూర్లో ఫస్ట్ టైం మ్యాప్లో పెట్టాము, అందమైన జిల్లాలో పెట్టాలని. సూపర్ హిట్ అవడంతో పాటు, మంచి హిట్ అవడంతో పాటు 7 కోట్ల నుంచి 8 కోట్లు వరకు కలెక్ట్ చేస్తుంది అనేది పెద్ద హిట్ ఈ సినిమా. కాబట్టి ఈ సంవత్సరం సోకాల్డ్ చిన్న సినిమాలకి అద్భుతమైనటువంటి సంవత్సరం. మరొక హిట్లో నేను భాగమయ్యాను. కాబట్టి ఇదంతా కూడా కలిసి ఒక్కసారి రావడం, డాక్టరేట్ కానీ, గుంటూరు టాకీస్ సక్సెస్ కానీ. ఈ రోజున నాకు సంతోషం ఏంటంటే యువ దర్శకులు నన్ను చాలామంది కొత్త విభిన్నమైనటువంటి పాత్రలకు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా